నవ్వులంటేనే ఈటీవీ అంటేనే నవ్వులు. గత 13 సంవత్సరాల నుంచి నవ్వుల వర్షాన్ని కురిపిస్తోంది జబర్దస్త్ షో. సినీ రంగానికి కూడా ఎంతో మంది కమెడియన్స్ ని పరిచయం చేసినటువంటి ఘనత కూడా జబర్దస్త్ కి దక్కుతుంది. ఆ నవ్వుల్ని ఈ వేదికపైకి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అందరికీ నమస్కారం అండి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మేమిద్దరం అంటే మనిద్దరం చేసుకుంటున్నామేమో అని తేడాగా అనుకుంటారు. మేమిద్దరం వేరే వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నాం అండి. అంటే ఈటీవీకి 30 ఏళ్ళు నిండి కదా, మాకు 30 ఏళ్ళు నిండి. కరెక్టేరా, మన పెళ్లి అంటే ఏంటి ఇంతమంది వచ్చారు? ఇప్పుడు మనం పెళ్లి చేసుకుని సంసారంలో అడుగు పెడుతున్నాం కదా, ఒకరు నాశనం అవుతున్నాం అంటే చూడడానికి అందరూ వస్తారుగా. అందుకే నా మాట ఇప్పటికైనా డెసిషన్ తీసుకుందాం. పెళ్ళొద్దురా. ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్లి అవ్వాలి. వద్దబ్బా ప్లీజ్. మనం వచ్చామంటే మన స్టైల్ మ్యూజిక్ కూడా పెట్టరా, పెళ్లి చేసుకోబోతున్నాం. హలో, అవునా, ఓకే, నేను చెప్తానండి, నో ప్రాబ్లం. ఎవరు? ఈటీవీ యాజమాన్యం. ఏంటంటే వాళ్ళు ఇది చూసారంట, నీకు ఇచ్చిన ఇన్విటేషన్ మళ్ళీ వెనక్కి ఇచ్చేయమంటున్నారు. అదేంటావేంటి రా, అక్కడ చూడు అన్న ఏ అంటారు. వాళ్ళు అన్నాయి అని అంటారు. అలా నువ్వు ముందుకెళ్ళావు, ఆ తర్వాత మనం కవర్ చేసుకోవాలి అంతా ఏ అని. అంతా కాదురా, చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఏదైనా నా గురించి కొంచెం ఏదన్నా చెప్తే జనాలకి. చాలా పెద్ద కథ స్వామి, రక్తంతో సంద్రమంతా ఎరుపెక్కిన కథ. ఆ ఎరుపే డైరెక్ట్ గా మనిషి రూపంలో ఉన్న కథ. అమీర్పేటలో అమ్మాయిలతో తన్నించుకున్న కథ. అలా కాదురా, ఏదైనా ఎమోషనల్ అయ్యేటట్టు అలా ఏదన్నా ఎమోషనల్ గా. సుధీర్ ఎందుకో వెనకపడ్డాడు. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే అతను చిన్న చిన్న గుడిసెల్లో దూరి సుధీర్ ఎందుకో వెనకపడ్డాడు. అసలు ఏనా పెళ్లి చేసుకోవద్దు ఏంట్రా, పెళ్లి చేసుకుంటే ఏమైతే? అరే బయట పరిస్థితులు బాగాలేవురా, నువ్వు చూసావుగా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో. ఏమైంది? అరే బాబోయ్, మొన్న ఒకరు కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశారు మగుండి. శోభనానికి ముందా తర్వాత మొన్న రీసెంట్ గా కత్తితో పొడిచి చంపేసింది. శోభనానికి ముందా తర్వాత రా. ఒరే నీకు అర్థం కావట్లేదురా, డ్రమ్ములో కప్పెట్టేసింది. డ్రమ్ములో బాగుంటది, చిన్న స్పేస్ లేకుండా. అబ్బా చంపేసిందిరా. చంపేసింది. శోభనానికి ముందా తర్వాత. అయ్యి బాబోయ్. నా మాట వద్దురా, పెళ్లి ఖచ్చితంగా ఎంత దూరం వచ్చిన తర్వాత జరగాల్సిందే ఎలాగన్నా సరే. సరే, బామ్మ ఎక్కడుంది? నమస్కారం అండి. వీళ్ళిద్దరూ నా మనవాళ్ళు. వీళ్ళిద్దరికి పెళ్లి చేసి కళ్ళారా చూసి చచ్చిపోదామని నా కోరిక. నువ్వు చచ్చిపోవడానికి పెళ్లి దాకా ఎందుకే? నేను పెళ్లికి ముందు చేసి చూసుంటే అప్పుడే పోయేదానివి. వీడు నా చిన్న మనవాడు అండి, నెల తక్కువ వెదవా. ఆడు పెద్ద మనవాడు, నెల తప్పించే ఎదవా. వాడు మా ఫ్రెండ్, నెలంతా ఎదవే. అయినా కాదే, నా మాటనవే. వాడికి ఇష్టం ఉంది కానీ పెళ్లి చేసుకోవడం నాకైతే ఇష్టం లేదే. నేను చూసాను చాలా మందిని. పెళ్లికి ముందు జీవితం అబ్బని తీయని దెబ్బలా ఉంటది. పెళ్లి తర్వాత జీవితం బాబోయ్ అబ్బాయి మనకు మాట్లాడడం మొత్తం అలాగే. మీకు అసలు పెళ్లి అంటే ఏంట్రా అంత విరక్తి? మీకు ఎలాంటి పిల్ల కావాలో కొంచెం చెప్పండి రా. నాకు గంగోత్రి లాంటి అమ్మాయి కావాలి. నాకు గంగూబాయిలో ఉంటే సరిపోయింది. పెళ్లి అనేది ఒక అద్భుతమైన ఘట్టం. అవును, ఘట్టం గురించి గొట్టంగాడే చెప్పాలి. అయినా దేవుడు ఎక్కడో చోట మన ఇద్దరు కోసం ఏదో ఒక ఆంటీని పుట్టించే ఉంటాడు. నీ ఆంటీని తగలయ్యా. ఏమండి, వీడికి అన్నప్రాసం చేసేటప్పుడు మనం అన్ని పెడతాం కదండి, పదార్థాలు, పెన్ను, పెన్సిల్ అన్ని. ఆడ అవి ముట్టుకోకుండా ఇవన్నీ సర్దిన ఆంటీని పట్టుకుని ఏడ్చాడు. వేదవా. మన రాత్రి నిమ్మకాయలు తడ్డొచ్చాడు. అవును రాయుడు, ఎన్నిసార్లు చెప్పినా రోడ్డు మీద నిమ్మకాయలు జంప్ చేసి వస్తాడు. చాలా సార్లు ఆ నిమ్మకాయలు తొక్కుతారంటే కావాలని తొక్కుతాడు. దేనికిరా? ఏలేదురా, ఆ నిమ్మకాయలు దాటేస్తే మనతో పాటు దయ్యం వచ్చేస్తుంది అంటారు కదా. దయ్యం వస్తే కొంచెం ఏదన్నా. ఒరే, నా కాళ్ళు బీగుతున్న కుర్చీ వేద్దామనే జ్ఞానం అన్న ఉందంటారా మీకు? మరి చూసుకోవాలి కదా. ఈవెంట్ అనగానే పేమెంట్ లేకపోయినా వచ్చేస్తావు. ఈ టీవీకి 30 వచ్చినాయి కాదు, నీకు 70 వచ్చినాయి. చూసుకోవాలి కదా. నువ్వు వచ్చావేంటే? అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో చిక్కో
అత్తమ్మ కూతురా మతంగా సత్తా చూపించమందిరో. ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పండి, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా? చిన్నప్పటి నుంచి నా కూతురు చేసుకుంటానని ఇప్పుడు దాన్ని ఎవరినో చేసుకుంటున్నావు, అందుకే అది ఎలా ఉంటుందో చూద్దామని. మీ అత్త సరేరా, మీ అత్తానికి వచ్చిందే ఈ కావిడి బద్ద. ఇదెవరు? ఏమండోయ్, సుధీర్ ని చాలా సంవత్సరాలుగా చాలా గాఢంగా ప్రేమిస్తున్నా. వన్ సైడ్ లవ్ తెలుసా? ఇలాంటి హోప్స్ ఏం పెట్టుకోవద్దు. మొక్క వంగనది మానయ్య వంగిద్దా? నాకు మొక్కలు మాన్లు వంగితే అస్సలు నచ్చదు. ఏవయ్యా, నా కూతురికి ఏం తక్కువ? దీన్ని చూడు, ఇది జాబిల్లి. నువ్వు గండు పిల్లి. బావా చెప్పవే. నువ్వు నన్ను వదిలేస్తున్నావా? అసలు నేనేంటో తెలుసా? ఆధార్ కార్డ్ లాంటి దాన్ని, నీకు గుర్తింపు తీసుకొస్తా. నేను ఏటీఎం కార్డు లాంటిదాన్ని, ఎంత గీకితే అంత ఇస్తా. అయినా వన్ సైడ్ లవ్ ఎంత బాధపడతా నీకు తెలుసా? ఇదిగో అమ్మాయి, వన్ సైడ్ లో నీ ఆడవడం కాదు. ఆడవాళ్ళ దగ్గర కొన్ని అస్త్రాలు ఉంటాయి, అవి ఇలా వదలాలి. వదలమంది అస్త్రాలు, వస్త్రాలు కాదు. అమ్మా ఏమా? నేను ఆది లేకుండా ఉండలేను. నేను పడవైతే ఆయన తెడ్డు. కానీ అయ్యో నువ్వు కోడైతేనే గుడ్డంలా. ఆది లేకపోతే నాకు నైట్ నిద్ర పట్టదమ్మా. నేను జోకొడతా. నేను జోడించి కొడతా. ఆది లేకపోతే నేను చచ్చిపోతా అమ్మా. It's okay. Why are you getting take a chill, bro? ఏంటి సన్నాసి గడికి ఇంగ్లీష్ కూడా వచ్చా? ఇంగ్లీష్ ఏంటి, చైనీస్ జపనీస్ కూడా వచ్చు. ఎలా నేర్చుకున్నాడు? తెల్లారిందాక అవేగా చూసేది. ఏంట్రా ఇది? ఒరే ఈ గోల సరే, అసలు పెళ్ళాళ్ళేర్రా. రే పిల్ల బచ్చా, నువ్వేనా తోడు పెళ్లి కొడుకు? నేను తోడు పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కూతుర్లకి తండ్రిని. ఒరే ఎక్కడైనా తండ్రి కథలు చెప్తే కూతురు నిద్రపోతారు. నువ్వు వాళ్ళు కథలు చెప్తే నిద్రపోయేలాగా ఉన్నావు. నువ్వు తండ్రా? బాబు నేను నీకు మామయ్యని. ఏది ఒకసారి మామయ్యాను అలా ఉన్నావు నువ్వు మాకు మామయ్య ఏంట్రా? వీళ్ళే పెళ్లి కూతుర్లు. షాక్ అయ్యారా? వీళ్ళు నా కూతుర్లు. మరి నేనెంత షాక్ అవ్వాలి? ಅಪ್ಪ ನಂಗೆ ಹುಡುಗ ಹೃದಯವಂತ ಆಗಿದ್ರೆ ಸಾಕು, ಸಿರಿವಂತ ಇಲ್ಲಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. ఏంటి అమ్మాయి కన్నడ మాట్లాడుతుంది? షాక్ అయ్యావా? నేను తెలుగు, అది కన్నడ. మరి నేనెంత షాక్ అవ్వాలి? వీడు నీ బామ్మర్ది, ఎందుకు పరిగినాడు? ఎదవా కూతుర్లకు పెళ్లి చేయరా అంటే వెళ్ళి 4 పెళ్లి చేసుకొని వచ్చాడు వీడు. ఆ ముసలోడెవరు? పెళ్లి కూతుర్లు తాతనే. కాటికి కాళ్ళు కాసే వయసు పాపం. నీది కృష్ణకాంత్ పార్క్ లో కూర్చొని కబుర్లు చెప్పే వయసు. నువ్వు నేను పోయే ముందు పిల్లల పెళ్లి చూసి పోదాం అనుకుంటున్నాను. వాళ్ళు అయ్యేలోపే పోయేలా ఉన్నాడు వీడు. పెళ్లిలో ఏంట్రా అలాంటి మాటలు? అమంగళం గురించి తిమింగళం మాట్లాడుతుంది. పెళ్లి కూతుర్లను మాట్లాడమను. ఏటా? పెళ్లి కూతుర్లని మాట్లాడమను. వినపడతాలే. ఈ స్కిట్ కి నీకు పేమెంట్ లేదు. అదేంటి పేమెంట్ ఉన్నాను, మళ్ళీ వచ్చాను పేమెంట్ లేదు. మాట్లాడమను. మాట్లాడనమ్మా, పేమెంట్ ఉంది. అమ్మా ఒక్కసారి తలెత్తి అబ్బాయిని చూడండి అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అది చూడంగానే కడుపు తిప్పుతుంది. ఇద్దరు చానే చూసారా? ఆ పక్కన ఉన్న చూసి సావచ్చు కదా. మీ పేరేంటి? కావ్య. సుధీర్ కావ్య. సుక. ఒరే సోక నువ్వు ఆగు. అమ్మా మీ పేరేంటి? సౌమ్య. ఆది సౌమ్య ఆమ్య. మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. పెళ్లి అయిన తర్వాత వేరే అమ్మాయి మొహం కూడా చూడకూడదు. నా మొహం చూసి అలవాట్లేదు. నీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? చెచ్చే మా వాడు సిగరెట్ అంటే పడదు, అందుకని బయటకు ఊదేస్తాడు. ఒక్కోసారి కాలు నలిపేస్తాడు మా వాడు. దాన్నే సిగరెట్ కొట్టడం అంటారు. మందు తాగే అలవాటు? మందు అంటే పరమాశయం. బాటిల్ కరమేసి పైన 2 దెబ్బలు కింద 2 దెబ్బలు బయటకు పంపేస్తాడు, లోపల పంపేస్తాడు. మా వాడు మందు అసలు పడదు. దాన్నే మందు కొట్టడం అంటారు. సరే అదంతా కాదు, నేను మీ హెల్త్ సర్టిఫికేట్ చూసి నేను డిసైడ్ చేస్తా. ఇదేంటి బ్లడ్ గ్రూప్ O+ ఉండేది తర్వాత A+ గా మారిందా? అంటే మనోడు చేసేవన్నీ A+ సినిమాలు. ఇదేంటి
హార్ట్ బీట్ రకరకాలుగా ఉంది. అంటే జనరల్ గా 72 సార్లు కొట్టుకుంటది. ఎవరినైనా అమ్మాయిని చూసినప్పుడు 92 సార్లు, దొరికేసినప్పుడు 152 సార్లు. హలో, మన రేంజ్ ఏం తెలుసా? మొన్న వకీల్ సాబులు అడిగారు, నన్ను రాజా సాబ్లో అడిగారు. నన్ను మా మున్సిపు అడిగాడు, నేను చెప్పానా? నీకు తెలియదు కానీ నేను అడగాల్సిన పద్ధతిలో అడుగుతా. బాబు దమ్ము కొడతావా? దమ్ము వచ్చినా కొడతా. బాబు మద్యం అలవాటు లేదుగా? మధ్యలో ఆపే అలవాట్లేదు. ఏం చదువుకున్నారు? నేను PhD చదివా. మరి వాడి దాంట్లో పీ లేదు, ఓన్లీ HD వీడియోస్. ఏమ్మా మీకు మేము నచ్చాం కదా, ఇవన్నీ వద్దు. పెళ్ళన్నాక ఆర్కెస్ట్రా ఏముండదా? ఆర్కెస్ట్రా కావాలి కదా. ఆర్కెస్ట్రా మందుకల వచ్చేసిందే బాలా, పుల్లు బాటలు తెమ్మంది ఈ వేళ, హడావుడిగా బారుకెళ్ళి బీర్లు తెద్దాం, ముచ్చటగా 3వ బీరు వేద్దాం. ఎవరురా నువ్వు? పెళ్లిలో ఈ మందు పాటలు ఏంటబ్బా? పెళ్లి పాటలు పాడు. సాపాటు ఎటు లేదు, సాపుంటే చాలు సుధీర్, రాజధాని నగరంలో ఆ పోరి ఈ పోరి నీకే కావాలి కదరవో సుధీర్, కెమెరాలు ఎన్ని ఉన్న నువ్వు దొరుకుడు కష్టం కదర సుధీర్, జబర్దస్తులో నా హైపరాది వీని కంట్ల పడితే వదలడేది. ముహూర్తం టైం అయిపోతుంది. పంతులు పిలిపించండి. సీజన్ కదా, పంతులు బిజీగా ఉంటే మన తెలిసిన శత్రువులు బాగా చేస్తాను తీసుకొచ్చా. పెళ్లి చేయాలి కదా, చేతపడి చేస్తాడేంటి? ఓం భీం క్రోమ్. క్రోమ్ కాదురా క్రీమ్. ఓం భగిని భాగోదరి మంగాలక్ష్మి ఆవాహయామి, వెంకటలక్ష్మి ఆవాహయామి. ఆల్రెడీ నువ్వు వసిపరుచుకున్న వాళ్ళు ఇటు పక్కకు రారా బాబు. ఏ బాబు, పెళ్లి మంత్రాలు చదవరా బాబు, పెళ్లి చేసుకోవాలి మేము. ఇంతకీ పెళ్లి కూతురు లేరి ఉన్నారు. అమ్మా మీ తలంటిలో ఒక 2 ఇవ్వండి. బాబు మీ సొక్క గుడ్లో ఒక 2 ఇవ్వండి. దేనికి ఇవన్నీ? తంతు జరిపించొద్దా? తంతు ఎగిరి తంతాం ఇలా చేస్తే. ఏంట్రా అరుస్తున్నావు? నీ పని చెప్తా నాకు. ఏంటి ఇది వాసం అయింది? ఏంటి నిన్ను వాసం చేద్దామంటే? ఏదో ఒక శక్తి నన్ను లాగింది. నువ్వు దగ్గరికి వస్తుంటే నాకున్న శక్తులు పోయేలా అవతల పో. పెళ్లి కూతురు ఇద్దరు సారీలు మార్చుకున్నాండి అమ్మా. ఏంటి దాన్న నువ్వు చేసుకుంటుంది? దానికంటే నా కూతురే బాగుంది కదా. ఎవడకు కావాలి నీ కూతురు? అంత అందమైన అమ్మాయి నాకు దొరికితే. ఏమైంది? అవునా? ఏమైంది? పెళ్లి కూతురు లేచిపోయారంట. ఎందుకు? వాళ్ళు ఎక్స్ లవర్లు వచ్చారంట, వాళ్ళతో లేచిపోయారు. మీరు ఇంకా అదృష్టవంతులు, చేసుకొని ఉంటే పోయేవాళ్ళు. ఇదిగో ఇంత దూరం వచ్చాక పెళ్లి చేసుకోకపోతే మన పరువు పోద్ది. ఎవడ్రా నువ్వు? ఆది వర్ష ఆవా రాగి జావేం కాదు. అదెవరో పారిపోతే నా కూతురు కావాలా? ఇచ్చేది లేదు. అది కాదు, కొంచెం చూడత్తా. ఆయన మామగారు చచ్చిపోతే కూతుర్ని అల్లారు ముద్దుగా ప్రేమించారు. ఇదేంటి మామయ్య కూడా నాకు చెప్తుంటది, కూతురు నీ చెప్తుంటది. ఎంతమంది వెళ్ళిపోయినా నీ కోసం ఇంకా ప్రాణం కాచుకొనే ఉంది. నువ్వంటే నాకు అంత ఇష్టం సుధీర్. టైం అయింది సరే రా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వాళ్ళ మామగారు చనిపోతే నువ్వేంటే మామయ్య గారి పోయి నాకు చెప్తావు, పెంచాలని ఆడి చెప్తుంటావు. మామయ్య పోలేదు, కూతురు పెళ్లి అనుకుని నేనే వచ్చా. నేనే నేను మొగుడిని. మళ్ళీ నా దగ్గరకు వస్తా. ఆడిని మూడేళ్ళు దగ్గరికి వెళ్తావు. మీరు బతికే ఉన్నారా? ఆయన బతికే ఉన్నాడు. పిల్లని ఆదికి ఇవ్వవే. మీ అమ్మ ఎలాగో ఇవ్వదు, నువ్వు రావే. నేను తీసుకుపోతారా? నేను చేస్తారా? మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.